తిరుపతిలో దారుణం వెలుగు చూసింది. ఇంటి యజమానికి నరకం చూపిస్తున్నాడు ఓ కిరాతక కిరాయిదారుడు. 2 ఏళ్లుగా అద్దె కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమన్నందుకు వృద్ధుడిపై దౌర్జన్యానికి దిగాడు. తాను జనసేన నాయకుడిని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మా ఇల్లు ఖాళీ చేయండి మహాప్రభో అంటూ ఓ వృద్ధుడు కన్నీరు మున్నీరవుతున్న ఘటన తిరుపతి కపిల తీర్థం రోడ్డులోని సూరయ్యకట్ట వీధిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే 71 ఏళ్ల వృద్ధుడు తంగరాజు 1990 నుంచి ఇక్కడే ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఆయనకు బంధువులెవరూ లేరు. ఇంటి అద్దెతో పాటు చుట్టుపక్కల వారి సహాయంతో కాలం వెల్లదిస్తున్నాడు. అయితే అదే ఇంట్లో అద్దెకుంటున్న రాజరత్నం అనే ఆటో డ్రైవర్ గత 2 ఏళ్లుగా కిరాయి కట్టడం మానేశాడు. అంతటితో ఆగకుండా 20 ఏళ్లుగా నేనే ఇక్కడ ఉంటున్నా, ఈ ఇల్లు నాదే అంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించాడు. ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు రాజరత్నం అతని భార్య రమ రౌడీ మూకలతో భౌతిక దాడికి దిగారని, తనపై 10 మంది దాడి చేశారని బాధితుడు తంగరాజు వాపోయారు. దిక్కుతోచిన స్థితిలో వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా ఇల్లు పేర్కొనేదానికి ఒక 2 రూములు 3 రూములు ఉండదు. ఆ 3 రూములు పేర్కోవాలని నన్ను దౌర్జన్యం చేసి గొంతు కోసేసినాను. నేను ఇల్లు ఎత్తుకుంటానంటూ ఉంటారు. తిరుపతిలో దౌర్జన్యం దాస్తిగా ఉంటుంది. గుడిలో పూజ చేసుకుని ఉండే భార్య భర్త ఎవరు లేదు, నేను ఒక్కడే ఉండేది. నా అనాదిగా ఉన్నాను, మీరు తప్ప నాకు ఎవరు లేదు. బాబు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు, మీరే నన్ను కాపాడాలా, మీరే నన్ను రక్షించాలా. కొట్టాడు వారేసింటే దిక్కులే నాయన ఆయనకి. ఏ ఏళ్ళకి అంత నేను ఎత్తుకొచ్చి అంత పెట్టి నా కూతురు 13 ఇంటి పని చేసి ఎత్తుకొచ్చి ఆయనకి పెడతా ఉంది అన్నం. నా కూతురు లేకుంటే వాళ్ళకి ఎప్పుడో చంపేసి ఉంటారు. ఆయన చచ్చి కూడా చచ్చిపోయి ఉంటాడు. వచ్చిన్నారు, చాలా మంది వచ్చినారు. 10 మంది వచ్చినారు. జనసేన నాయకుల అరాచకంపై సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుడు తంగరాజుకు మద్దతుగా నిలిచారు. ఇంటికి వేసిన తాళాలు తొలగించి వృద్ధుణ్ణి తిరిగి ఇంట్లోకి పంపించారు. తంగరాజు పేరుపై పట్టా, పన్ను రసీదులు ఉన్నాయని తెలిపారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం నేతలు.